మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బద్రి హార్ట్అటాక్ వచ్చి కింద పడగానే అక్కడికి శ్రీహరి వేగంగా పరిగెత్తుకునొచ్చి తన శిష్యులను పిలిచి బద్రిని హాస్పిటల్ కి పంపించాడు. ఆ ఒక్క సంఘటనతో ఆకాష్ ని చూసి ఆ హాల్లో ఉన్న అందరూ షాక్ అయిపోయారు. శ్రీహరి కూడా అదంతా కళా నిజమా అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా సాధారణంగా కనిపించిన కుర్రాడు బద్రి కింద పడి గిలగలా కొట్టుకోవడం చూశాక అసాధారణంగా కనిపించినట్లు అనిపించేసరికి గట్టిగా నిట్టూర్చాడు శ్రీహరి. అలా ఆలోచిస్తూనే మెల్లగా శ్రీహరి ఆకాష్ దగ్గరకొచ్చాడు. ఏమని అడగాలో తెలియక వెనక్కి తిరిగి చూశాడు. అక్కడింకా షాక్ లోనే నిలబడిన కొంతమంది శిష్యులని పిలిచి, మీరు బయటికి వెళ్లి నిలబడండ్రా, నాకేంతో మాట్లాడే పనుంది అని తన శిష్యుల్ని బయటికి పంపించాడు. మళ్లీ ఆకాష్ వైపు తిరిగి అతని కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళు వేట ముగించుకుని ప్రశాంతంగా ఉన్న పులి కళ్ళుల్లా అనిపించాయి. అవునబ్బాయ్, నీ పేరేదో అన్నావు అని అడిగాడు శ్రీహరి. అప్పుడే చెప్పాను కదా, మీకింకా గుర్తులేదా? నా పేరు ఆకాష్ అని గంభీరంగా ఆన్సర్ చేశాడు ఆకాష్. ఇన్నేళ్లలో ఎంతో మంది పెద్దల్ని, మాఫియా డానుల్ని, బడా నాయకుల్ని చూసిన శ్రీహరికి ఆకాష్ గొంతు వాళ్ళందరికీ భిన్నంగా చాలా గంభీరంగా అనిపించింది. ఆకాష్ అని తెలుసు, అది కాదు, నీ అసలు పేరేంటి అని మళ్లీ అడిగాడు శ్రీహరి. నా అసలు పేరు ఆకాష్ మిత్రా అని సమాధానమిచ్చాడు ఆకాష్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని బాగా ఆలోచించిన శ్రీహరికి రావణ్ భాయ్ అతన్ని చుట్టూ ఉన్న మనుషుల్ని కలిసినప్పుడు ఈ పేరు బాగా వినిపించినట్టు అతనికి గుర్తొచ్చింది. తన స్నేహితుల్లోనూ కొన్ని రోజుల కింద చాలా బలంగా వినిపించిన పేరిది. అది ఆలోచిస్తూనే, సరే, ఇంతకీ నీకు బద్రి ఎలా తెలుసు అని అడిగాడు శ్రీహరి. ఏంటి సార్, మళ్లీ మళ్లీ అడిగి విసిగిస్తున్నారు? ఇదివరకే చెప్పాను కదా మీకు, ఆయన నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్నున్నాయని. అదే మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అని కేర్లెస్ గా ఆన్సర్ చేశాడు ఆకాష్. మళ్లీ శ్రీహరి ఏదో అడుగుపోతుండగా ఆకాష్ శ్రీహరి కూతురు అర్చన వైపు తిరిగి, నీకో విషయం చెప్పాలా అర్చన? వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, నీ నోరే కాదు, నీ సంకల్ప బలం కూడా గొప్పదే. నీ హ్యాండ్ లో మంచి పవర్ ఉంది. యు ఆర్ ఎ గుడ్ ఫైటర్. నువ్వు మంచి ఫైటర్ అని నీ కళ్ళు చెప్తున్నాయి అని అర్చన వైపు తిరిగి చెప్పాడు. ఆ మాటలు వినగానే అర్చన పొంగిపోయింది. నిజానికి ఆకాష్ ని చూసిన వెంటనే అర్చన తనపై ఇష్టాన్ని పెంచుకుంది. అందుకే అంత జాలీగా ఉండే ప్రయత్నం చేసింది. తను ఎంత హార్ష్ గా ఆకాష్ తో బిహేవ్ చేసినా అతను కూడా సాఫ్ట్ గా ప్రవర్తించిన తీరు ఆమెకు బాగా నచ్చింది. ప్రేమ, తొలిచూపు, ఆకర్షణ లాంటి విషయాల పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని అర్చన మొదటిసారి ఎందుకో ఆకాష్ ని చూడగానే మారిపోయినట్టు అనిపించింది. ప్రేమ లాంటిది కాదు కానీ ఇంకా ఏదో తెలియని భావన ఆకాష్ మీద ఏర్పడింది. తనని గురించి ఒకరు మొదటిసారి పాజిటివ్ గా మాట్లాడేసరికి ఆకాష్ మీద గౌరవం పెరిగిపోయింది. తను ఎవరితోనైనా ఫైట్ చేయగలను అని ఇప్పుడు స్ట్రాంగ్ గా అనిపించింది అర్చనకి. తనలో ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ని అనుభూతి చెందింది. అలా తన మైండ్ ఇంకా ఏదేదో ఆలోచిస్తూ ఉండగానే ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్తున్న వైపే చూస్తూ, థాంక్స్ ఆకాష్ అని చెప్పి అలాగే నిలబడి ఉండిపోయింది. వాళ్ళ నాన్న పిలిచేదాకా ఆమె ఈ లోకంలో ఉన్నట్టు లేదు. హలో మేడం గారు, చూసింది చాలు, ఇంక పదండి అని శ్రీహరి అంటున్న మాటలు కూడా అర్చనకు ఏమాత్రం వినిపించట్లేదు. ఏదో మైకల్లో పడిపోయినట్లుగా ఆలోచనల్లో పడిపోయి అలాగే చూస్తుండిపోయింది. ఆకాష్ మాటలు విన్నాక ఆమె మనసు తన బాల్యంలోకి వెళ్ళింది. అప్పటికి ఆమెకి 4 ఏళ్ల వయసు. అర్చన తల్లి ఆమెకి గోరుముద్దలు తినిపిస్తూ, అబ్బా, ఎప్పుడు ఇలా అరుస్తావు? ఎందుకే? నీ నోరే కాదే, నీ చేయి కూడా చాలా స్ట్రాంగ్. చూడగానే ఎవరైనా నువ్వు ఎంత మంచి ఫైటర్వో ఇట్టే చెప్పేస్తారు అని చెబుతూ ఫుడ్ తినిపిస్తోంది. ఏంటమ్మా, నేను ఫైటర్ని కాదు, నాన్నలాగా నాకు ఫైట్ చేయడం రాదమ్మా అని అంది అర్చన. ఎవరన్నారే నీకు ఫైటింగ్ రాదని? నీ ఒంట్లో ఉన్నది మీ నాన్న రక్తమే. నువ్వు 4 గోడల మధ్య ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. ఈ ఇరుకు గదిని విడిచి హాయిగా బయటికి వెళ్ళు, గ్రౌండ్లో దిగు, స్వేచ్ఛగా జీవించు, నీకు నచ్చింది చెయ్యి, నువ్వు నా ముద్దుల ఫైటర్వి అని వాళ్ళ అమ్మ అర్చనకు అన్నం తినపెడుతూనే ధైర్యాన్ని నూరుపోసింది. అప్పుడే అక్కడికొచ్చిన వాళ్ళ నాన్న, అర్చన, నీకెన్నిసార్లు చెప్పాను గ్రౌండ్ దగ్గరికి రావద్దని అని సీరియస్ అయ్యాడు. 4 ఏళ్ల వయసున్న అర్చన ఏమాత్రం బెదరకుండా, నాన్నా, నేను ఫైట్ చేస్తాను, నాకు ఫైటింగ్ అంటే ఇష్టం, బయటికి వెళ్తాను, గ్రౌండ్ లో దిగుతాను, ఆపోజిట్ లో ఎవరున్నా ఓడించేదాకా నా శక్తి మేర ప్రయత్నిస్తాను, పోరాడతాను, మీరు నన్ను ఆపద్దు, ఐ విల్ ఫైట్ నాన్నా, ఐ విల్ ఫైట్ అని బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. ఫైట్ చేస్తానని ఎన్నిసార్లు అన్నా కూడా వినకుండా శ్రీహరి ఏ రోజు కూడా తనని సపోర్ట్ చేయలేదు. అర్చనని వాళ్ళ అమ్మ తర్వాత అంతగా సపోర్ట్ చేసింది ఆకాష్ మాత్రమే కావడం విశేషం. శ్రీహరి శిష్యులో కూడా అర్చనని చిన్న చూపు చూసేవారే ఎక్కువ. కేవలం తన ఆడపిల్ల అన్న కారణంగా ఆమెకు పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారు కాదు. నీకేం తెలీదు అంటూనే ఆమెను అవాయిడ్ చేసేవారు.
కానీ ఆమె చిన్నప్పటి నుంచి అనుకున్న దానికోసం ఫైట్ చేస్తూనే ఉంది. ఇదంతా ఆలోచించగానే ఆమె మనసు బరువెక్కింది. ఇంతలో వాళ్ళ నాన్న శ్రీహరి మాట్లాడుతూ, నీకు చాలాసార్లు చెప్పాను అర్చన అని చెప్పబోతుంటే అర్చన చేయి పైకెత్తి ఆపమన్నట్లు సైగ చేసింది. నాన్నా, ఇంక చాలు. ఇన్నాళ్ళు నేను అవమానపడింది చాలు. నేనిప్పుడు బయటికి వెళ్తాను. సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలు పోతున్నా కూడా నీలాగా విగ్రహంలా ఉండడం చేత కాదు. నేను బయటికి వెళ్లి ఫైట్ చేస్తాను, అంతే. ఈసారి మీరు నన్ను ఆపలేరు అని సీరియస్ గా అంది అర్చన. అర్చన మాటలు శ్రీహరికి కోపం తెప్పించాయి. అర్చన, నేను చెప్పేది విను. నేను మీ నాన్నని. నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఇట్స్ మై ఆర్డర్. అందుకు నేను ఒప్పుకోను. నువ్వు ఫైట్ చేయడానికి అసలు వీల్లేదు. నువ్వలా వెళ్లాలనుకుంటే ముందు నా మీద పోటీ చేసి గెలిచి అప్పుడు నువ్వు బయటికి వెళ్ళు అని గట్టిగా అరిచాడు శ్రీహరి. అర్చన కూడా శ్రీహరి పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది. ఇంకో మాట మాట్లాడకుండా అతనితో ఫైట్ చేసేందుకు సిద్ధపడింది అర్చన. అలా తండ్రి కూతురు ఇద్దరూ పోట్లాటకు సిద్ధమయ్యారు. బరిలోకి దిగిన కోడి పుంజుల మాదిరిగా ఇద్దరూ పొజిషన్లోకి వచ్చారు. అర్చన కూడా ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయింది. తండ్రికి గట్టిపోటు ఇవ్వాలని అనుకుంది. శ్రీహరి ఆవేశంగా ముందుకొచ్చి కూతురి మీద ఫైట్ చేసేందుకు తన చేయిని పైకి లేపాడు. అర్చన కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి శ్రీహరి చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి అతన్ని ఒక్కసారిగా కింద పడేసింది. అక్కడే ఆగిపోకుండా ఫాస్ట్ గా వచ్చి అతని మీద పడిపోయి అతని ముఖం మీద గట్టిగా ఒక పంచ్ ఇవ్వాలని పిడికిలి బిగించి కొట్టబోయింది. కానీ ఇంతలో శ్రీహరి కూడా చాకచక్యంగా తప్పించుకుని ఆమెతో ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. శ్రీహరికి కుదురుకునే గ్యాప్ ఇవ్వకుండా మళ్లీ కింద పడేసి అతని ముఖాన్ని దగ్గరికి లాక్కుని, నాన్నా, నువ్వు నన్ను ఆపకు. నాకు ఫైట్ చేయాలనుంది. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు. ఇప్పుడైనా నీ కూతురి సత్తా ఏంటో గుర్తించు అని శ్రీహరిని కింద పడేసి పైకి లేచింది. శ్రీహరికి తన కూతురి చేతిలో ఓడిపోవడం ఒక రకంగా ఆనందంగా అనిపించింది. పైకి లేచి నిలబడుతూ తనకి తగిలిన గాయం దగ్గర రుద్దుకుంటూ, అర్చన, నిన్ను చూస్తుంటే నేను 20 ఏళ్ల వయసులో ఎలా ఉన్నానో అలాగే ఉన్నావు. మంచి ఫైట్ ఇచ్చావు. గుడ్ ఫైట్ అని కూతుర్ని మెచ్చుకుని ఆమె వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె గేట్ దగ్గరికి వెళ్తుండగా అర్చన అని పిలిచాడు. ఆ రోజు మీ అమ్మని కాపాడుకోవడానికి నా సాయశక్తిలో ప్రయత్నించాను. నా శక్తి మేర ఫైట్ చేశాను, కానీ కాపాడుకోలేకపోయాను. అంతేగాని నేను మీ అమ్మని ప్రేమించలేదని కాదు. మీ అమ్మ మీద ప్రేమ లేదని కాదు. నీకన్నా ఎక్కువగా మీ అమ్మను నేనే ప్రేమించాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు శ్రీహరి. అలా చెప్తున్నప్పుడు శ్రీహరి కళ్ళలోంచి సన్నగా నీళ్లు తిరిగాయి. తండ్రి మాటలు విన్న అర్చన కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. చాలా సంతోషంగా బాయ్ అని చెప్పి బయటకు వెళ్లిపోయింది అర్చన. సాయంత్రం అయింది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లుతోంది. సెయింట్ మేరీస్ హాస్పిటల్లో నర్స్ ఏదో ఫోన్లో బిజీగా మాట్లాడుతూ టేబుల్ మీద పేపర్లో ఏదో రాస్తుంది. ఇంతలో ఆమెకి ఎవరో వస్తున్న అడుగులు చప్పుడు వినిపించింది. తలెత్తి పైకి చూసేసరికి ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి షాక్ అయింది. ఆ రోజు బద్రీతో పాటు వెళ్లిన వాళ్లలో తన అన్నయ్య కూడా ఉన్నాడన్న విషయం గుర్తొచ్చింది. బద్రీ గ్యాంగ్ లో 1 by 1 ఒక్కొక్కరిని చంపేస్తూ వస్తున్నాడని వార్త ఈమె దాకా వచ్చింది. అందుకే అలా భయపడిపోయింది. వాళ్ళ అన్నయ్య ఇప్పుడు పారిపోయి వచ్చి తను ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు. ఆ భయంలోనే ఉండడంతో ఆకాష్ అడిగింది ఆమెకు అర్థం కాలేదు. అసలు ఆమెకు ఏదీ వినిపించలేదు. భయంతో వణికిపోసాగింది. హలో, మిమ్మల్ని అడిగేది. బద్రీ రూమ్ నెంబర్ ఎంత అని ఆకాష్ అడగగానే ఆ నర్స్ ఈ లోకంలోకి వచ్చి 3rd floor అని వణుక్కుంటూ చెప్పింది. ఆ నర్స్ ముఖం నిండా చచ్చిపోతానేమోనన్న భయం కనిపించింది. ఆకాష్ ఆమెని అనుమానంగా చూశాడు. సార్, మీకింకా ఏదైనా కావాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? నేనేమైనా చెప్పాలా అని భయాన్ని కవర్ చేసుకుంటూ బలవంతంగా నవ్వుతూ అడిగింది ఆ నర్స్. ఆమెని పైనుంచి కిందకి చూస్తూ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇంతకు ముందు కలిసారా? కలిస్తే చెప్పండి. మీకు నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది అని అనుమానంగా అడిగాడు ఆకాష్. ఆ ప్రశ్నకి ఆ నర్స్ గుండెల్లో బాంబులు పడ్డట్టు అనికింది. ఏమో సార్, నాకైతే గుర్తు రావట్లేదు. అండ్ వర్కింగ్ అవర్స్ లో ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. హాస్పిటల్కి సంబంధించింది ఇంకా ఏదైనా అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. అడగండి, చెప్తాను అని ఆకాష్ వంక భయంగా చూస్తూనే చెప్పి తన చేతిలో ఉన్న ఫోన్ పెట్టేసింది. సరే అన్నట్లు తలూపాడు ఆకాష్. ఒకవేళ మీకు నేను తెలిసినట్టు అనిపిస్తే మనం దీన్ని తర్వాత డిస్కస్ చేసుకుందాం అని చెప్పింది. సరే అన్నట్టు ఆమెకు బాయ్ చెప్పి వెనక్కి తిరిగాడు ఆకాష్. ఆకాష్కి ఒక్కసారిగా బద్రీ చేసిన నరమేధం కళ్ళ ముందు కనిపించింది. రక్తంతో నిండిన దృశ్యాల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. చాలా రోజుల నుండి తన కళ్ళ ముందే చనిపోతున్న తన ఆత్మీయుల దృశ్యాలు నిద్రలోనూ ఉలిక్కిపడేలా చేసేవి. 3 ఏళ్లు ఐశ్వర్య ఇంట్లో ఉన్నా కూడా తన ఆత్మీయుల్ని చంపిన వాళ్ళని ఏం చేయలేకపోయాను అన్న బాధ అతన్ని ప్రతిక్షణం వేధించేది. రివెంజ్ తీసుకోవాలి అని ఆలోచన వచ్చిన ప్రతిక్షణం అతని హృదయం మాత్రం ఇది కరెక్ట్ సమయం కాదని హెచ్చరించేది. ఎందుకంటే చంపినవాడు బద్రీ కాదు, దాని వెనక ఇంకెవరో ఉన్నారు.
తొందరపడి ప్రతీకారం తీర్చుకుంటే అసలు హంతకులు ఎవరో బయటికి రారు అని అందుకనే ఇన్నేళ్లు వెయిట్ చేసిన ఆకాష్ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. బద్రిని కలిశాక మాత్రం ఇక ఎవరిని ఉపేక్షించేది లేదని ఫిక్స్ అయిపోయాడు ఆకాష్. తనని చంపాలనుకున్న వ్యక్తులెవరు, ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలిసేదాకా తను జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాడు. ఐశ్వర్య మీద జరిగిన దాడి అతన్ని మరింత కలిచివేసింది. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి అనుకున్నాడు ఆకాష్. అలా ఆలోచిస్తూనే వెళ్లి లిఫ్ట్ దగ్గరికి వెళ్లాడు. లిఫ్ట్ లో 3rd బటన్ నొక్కగానే సడన్ గా ఒక నర్స్ ఒక పేషెంట్ ని వీల్ చైర్ లో తీసుకుని లిఫ్ట్ లోకి వచ్చింది. ఆ పేషెంట్ ని చూడగానే ఆకాష్ కి తన తాతయ్య గుర్తొచ్చాడు. హలో యంగ్ బాయ్, ఏంటింత డల్ గా ఉన్నావు అని ఆకాష్ ని పలకరించాడు ఆ పెద్ద ఆయన. ఆకాష్ ఏం లేదన్నట్టు చూశాడు. ఏంటో ఈ కాలం కుర్రాళ్ళు ఇలా తయారైపోయారు. నీ ఏజ్ లో నేను ఎలా ఉండేవాడినో తెలుసా? 10 మందిని ఒక చేత్తో కొట్టి పడుకోబెట్టేవాణ్ణి. అలా నాలాగా హుషారుగా ఉండాలి అని తన దారిన తను మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన. ఆకాష్ మాత్రం సమాధానం ఇవ్వకుండా నవ్వుకున్నాడు. వెంటనే పక్కనే ఉన్న నర్స్ ఆకాష్ ఇబ్బంది పడుతున్నాడని గమనించి, సార్, ఈయన ఇలానే మాట్లాడతారు, మీరేం అనుకోకండి. 4th ఫ్లోర్కి వెళ్తున్నాం, ఇప్పుడు ఆయనకి ఆపరేషన్ ఉంది అని చెప్పింది. బయటికి వెళ్ళిపోతున్న ఆకాష్ ని ఆపి, హలో యంగ్ బాయ్, అనవసరంగా లైఫ్ ని దిగులుతో దుఃఖంతో రక్తపాతంతో నింపేసుకోకండి. అదే నేను మీకిచ్చే సలహా అని మళ్ళీ చెప్పాడు ఆ ముసలాయన. సరే సార్ అని సమాధానం ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంటే, ఇంతకీ నీ పేరేంటి యంగ్ బాయ్ అని మళ్ళీ అడిగాడు ఆయన. ఆకాష్ మిత్ర అని చెప్పి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ పేరు వినగానే తన చేతుల్లో పట్టుకున్న బాటిల్ని కింద పడేసింది నర్స్. అప్పటికే ఆకాష్ పేరు ముంబై నగరం అంతా మారి మోగిపోతుంది. చాలా మందికి ఆకాష్ ముఖం తెలియదు, కానీ అతని పేరు మాత్రం తెలుసు. విజయవాడ నుంచి ముంబైకి వచ్చి రావణ్కి అతని ఫ్యామిలీకి ఇచ్చిన వార్నింగ్ తోనే ఆకాష్ పేరు ముంబైలో తొలిసారి వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు బద్రి మరణంతో మళ్లీ ఆకాష్ పేరు ముంబై వాసుల నోళ్లలో తెగ నానుతుంది. అందుకే ఆకాష్ మిత్ర పేరు వినగానే నర్స్ భయపడిపోయింది. ఏంటి పాపా, కుర్రోడ్ని చూసి భయపడుతున్నావా ఏంటి? లేత కుర్రాడు, వాడికి నువ్వంత సీన్ చేయాల్సిన పనిలేదు అని అన్నాడు ముసలాయన. అయ్యో సార్, ఆయన మీరు అనుకున్నంత లేత కుర్రాడేం కాదు, చాలా టఫ్. ముంబై భయపడాల్సిన సమయం వచ్చింది అని దీర్ఘంగా చూస్తోంది. లిఫ్ట్ నుండి బయటకొచ్చిన ఆకాష్ నేరుగా బద్రిని అడ్మిట్ చేసిన రూమ్ వైపు వెళ్లాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.